హాయ్ అండి. అందరూ బాగున్నారా? ఈరోజు మరొక కొత్త ప్యాటర్న్‌తో మీ ముందుకైతే వచ్చేస్తున్నా. కొత్త ప్యాటర్న్ అంటే కట్ వర్క్‌లోనే కొత్త ప్యాటర్న్‌తో మీ ముందుకైతే వస్తున్నా అనమాట. ఇక్కడ చూసినట్లయితే ఎప్పుడు యూజ్ చేసిన విధంగా కాకుండా ఈసారి కొత్తగా బార్డర్ ఎలా యూజ్ చేయాలనేది చూపించబోతున్నా అండి. అండ్ చాలామంది ఎక్కువగా కూడా బార్డర్స్ వేసేటప్పుడు చాలా కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. ఇప్పటికి చాలా వీడియోస్ అయితే చేశాము. సో, ఈ వీడియోలో స్పెసిఫిక్‌గా బార్డర్ ఎలా కట్ చేస్తున్నాను అన్నీ కూడా చూపిస్తున్నాను. స్కిప్ చేయకుండా చూస్తే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో, ముందుగా వచ్చేసి ఈ డిజైన్‌కి స్పెసిఫిక్‌గా బార్డర్‌ని కింద వచ్చేసి మనం ఒక కుట్టు అయితే నేను వేసేసుకున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు నార్మల్ మిషన్ కుట్టు వేసేసుకొని బార్డర్స్ వేసేటప్పుడు కూడా స్క్రీన్ చూపించండి అని చెప్పేసి మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారండి. సో, స్క్రీన్ కూడా చూపిస్తూ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. ముందుగా వచ్చేసి ఇక్కడ కింద ఇలా మడత పెట్టుకొని కుట్టుకున్నాను కదా! దీని మీద కింద బార్డర్ అయితే వేస్తున్నానండి. అదేవిధంగా పైన అయితే ఎటువంటి మడత పెట్టేసి అయితే కుట్టుకోవట్లేదు. అండ్ కొంతమంది నార్మల్‌గా అయితే మీకు అలవాటు ఉంటే కింద మడత పెట్టి కుట్టుకోవాల్సిన పని లేదు. ఓన్లీ ఫర్ బిగినర్స్ కోసమే నేను ఇలా స్టిచ్ చేసి చూపిస్తున్నా అనమాట. ప్రతిసారి డిజైన్ బార్డర్ తీసుకునేదాన్ని. కానీ ఇట్లాంటి డిజైన్స్‌కి ప్లెయిన్ బార్డర్ అయితే చాలా అందంగా ఉంటదండి. అంటే మనం దేనికి ఏది వేయాలి అనేది కూడా మనమే స్పెసిఫిక్‌గా సెలెక్ట్ చేసుకోవాలి. నేను దీని మీద ఏంటంటే బార్డర్ మీద పైన కూడా కొంచెం లైట్‌గా డిజైన్ అయితే వేయాలి అనుకుంటున్నాను. బోర్డర్ మీద వర్క్ చేసేటప్పుడు ప్లెయిన్ బోర్డర్ మీద వర్క్ చేస్తే దాని అందం తెలుస్తుంది కానీ డిజైనర్ బార్డర్ అయితే ఎక్కువ సెలెక్ట్ చేసుకోవద్దు అనే చెప్తానండి. అంటే నా ఒపీనియన్ ఇది. నా పర్సనల్ ఒపీనియన్ అనమాట. సో, ఇక్కడ చూసినట్లయితే బార్డర్‌ని చూసారు చాలా టైట్‌గా లాగి పట్టుకుంటున్నాను. ఏంటంటే ఇక్కడ మనం లూజ్‌గా లాగి పట్టుకుంటే ఏమైద్దంటే ఉగ్గులు ఉగ్గులు వచ్చేసిద్దనమాట. సో, కొంచెం టైట్‌గా అనేది లాగి పట్టుకోవాలి. లేదు అనంటే నార్మల్ పిన్స్ ఉంటాయి కదా! పిన్స్ అయినా సెట్ చేసేసుకొని పెట్టేసుకోవచ్చు. నాకేంటి అనంటే ఇలా చేత్తో పట్టుకునే అలవాటు ఉంది కాబట్టి చేత్తో పట్టేసుకుంటేనే నాకు ఫాస్ట్‌గా వర్క్ అయిపోయినట్టు ఉంటది. ఆ టెన్షన్ అనేది ఉండదనమాట. పిన్స్ పెట్టేసి మళ్ళీ అది వస్తుందో రాలేదో మళ్ళీ ఇంకోవైపు చేత్తో పట్టుకొని ఇదంతా రిస్క్ కాకుండా నేను డైరెక్ట్‌గా చేత్తో అయితే పట్టేసుకుంటున్నాను. ప్రతి సైడ్ కూడా జాగ్రత్తగా చెక్ చేసుకుంటున్నా అనమాట. అండ్ ఇలాంటి ప్లెయిన్ బోర్డర్స్ ఏంటి అనంటే ఆ ఉగ్గు కూడా రాదండి. చాలా నీట్‌గా ఫినిషింగ్ అయితే వస్తదనమాట. నార్మల్‌గా వచ్చేసి ఇక్కడ కింద చూసారు కదా! ఇట్లా లైన్ బోర్డర్‌కి అండ్ కింద ప్లెయిన్ క్లాత్‌కి మధ్యలో లైన్ వేయటం వల్ల దాని అందం చాలా బావుంటదండి. అండ్ ఆ డిజైన్ కూడా స్పెసిఫిక్‌గా అందంగా కనిపిస్తుందనమాట. అండ్ ఇక్కడ కింద చూసారు కదా! ఆ బార్డర్ మీద నేను వర్క్ చేస్తాను లైట్‌గా అని చెప్పాను కదా! జస్ట్ ఇట్లా సింగిల్ లైన్ అనేది వేస్తున్నాను. ఆల్రెడీ జయ మేడంని అడిగి నేను ఇలా కట్ చేపించుకున్నాను అనమాట. ఆల్రెడీ డిజైన్ అయితే ఇక్కడ ఏది ఎలా వేయాలి అనేది జయ మేడంని అడిగి స్పెషల్‌గా మళ్ళీ లైన్స్ అవన్నీ కూడా చేపించుకొని కట్ చేసుకొని వర్క్ అయితే చేస్తున్నాను. ఈ డిజైన్ అయితే 4602 అనే నెంబర్ మీద మీకు కావాలి ఎవరైనా వెయ్యాలి అనుకుంటే ఈ నెంబర్ మీద అయితే అవైలబుల్‌గా అయితే ఉంటుందండి. ఒకవేళ కావాలి అనుకున్న వాళ్ళు జేసీ క్రియేషన్స్ జయ మేడంని అయితే కాంటాక్ట్ అవ్వండి అనమాట. అండ్ ఇక్కడ ఈ ప్లేస్‌లో వచ్చేసి మనం జస్ట్ చిన్ని లైన్ అయితే యూజ్ చేస్తున్నాను కదా! అండ్ కొంచెం గోల్డ్ కలర్‌లో బార్డర్ అయితే ఉంది. మీకు స్క్రీన్ మీద చూడటానికి ఆ గోల్డిష్ మీద సిల్వర్ కలర్ చాలా బాగుంది కదా! రియల్‌గా అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. ఇది వచ్చేసి హన్మకొండ వాళ్ళకి నేను పంపించే కొరియర్ బ్లౌజ్ అనమాట. వీళ్ళవి మొత్తం 3 బ్లౌజెస్. ఆల్రెడీ 4355 అనే డిజైన్ ఏసాను. చాలా సక్సెస్ అయింది యూట్యూబ్‌లో అయితే. మనం వేసిన అంటే యూట్యూబ్‌లో పెట్టడం ఫస్ట్ బార్డర్ డిజైన్ అదే. అంతకుముందు మనం చాలా ఏసాం గానీ ఏది పెట్టలేదు. చాలామంది రిక్వెస్ట్ మేరకు ఆ డిజైన్ అయితే యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాం కదా! సో, దాన్ని చూసి వచ్చిన ఆర్డరే అండి ఇది కూడా. సో, ఇక్కడైతే వాళ్ళేం చెప్పారంటే సేమ్ డిజైన్ వద్దు, ఇంకొంచెం డిఫరెంట్‌గా ఎయండి. బట్ నాకు కట్ వర్క్ ప్యాటర్న్ కావాలి అని చెప్పేసి ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు. డిజైన్‌ని అండ్ ఇంకొకటి వాళ్ళు కూడా ఇంకా బ్లౌజ్ అయితే చూడలేదండి. సో, మీతో పాటు మీ అందరికీ కస్టమర్‌కి ఈ బ్లౌజ్ ఎవరిదైతే వాళ్ళు అండ్ అదే విధంగా మీరు అందరూ కలిసి ఒకేసారి చూస్తున్నారు అని చెప్పొచ్చనమాట. అండ్ పైన కూడా చూడండి నేను ఎటువంటి ముందే మడత పెట్టి అయితే కుట్టుకోవట్లేదు. పైన కూడా మడత పెట్టి ఫస్ట్ లైన్ వేసుకుంటున్నా. ఏ ప్లేస్‌లో లైన్ వేసుకోవాలి అనేది చెక్ చేసుకొని వేసుకుంటున్నా అండి. అంటే ఆ ప్లెయిన్ బార్డర్ ఎంతవరకు ఉందో అంతవరకు ఆ ప్లెయిన్ బార్డర్‌ని బేస్ చేసుకొని నేను లైన్ వేస్తున్నాను తప్ప లైన్‌ని బేస్ చేసుకొని బార్డర్ అయితే పెట్టట్లేదు ఇక్కడ. ఇదైతే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ నన్ను ఇద్దరు ముగ్గురు అడిగిన స్పెసిఫిక్ క్వెషన్ ఏంటంటే, "అక్క ఒకవైపే బార్డర్ లాగా వేసేసి ఇంకోవైపు మిషన్ మీద మడత పెట్టి కుట్టుకుంటే సరిపోదా" అని. సో, మిషన్ మీద అట్లా మడత పెట్టి కుట్టేసుకుంటే ఏంటి అనంటే మనం జాయిన్ చేసినట్టు ఈజీగా అర్థమవుతుంది కదా! సో, అలా కంటే నాకు ఇట్లా ఇష్టమండి. సో, నాకు ఇలా నచ్చింది అని చెప్పేసి నేను ఇలా ఏస్తున్నాను. మీరు ఒకవేళ అలా వెయ్యాలి అనుకుంటే అది మీ చాయిస్ అండి. నాకేంటి అనంటే అది బార్డర్ వచ్చేసి డిజైన్‌తో పాటు వచ్చేసింది అన్నట్టు ఉండాలి కానీ విడిగా మనం జాయిన్ చేసింది అన్నట్టు ఉండకూడదు అనేది నా ఒపీనియన్. పర్సనల్ ఒపీనియన్ అనమాట. సో, కింద ఏ విధంగా అయితే బార్డర్ చేశానో పైన కూడా సేమ్ అదే విధంగా అయితే బార్డర్ అయితే వర్క్ అయితే చేస్తున్నాము.
అండ్ ఈ లైన్ వేసేటప్పుడు మనం జాగ్రత్తగా పట్టుకుంటే చాలు. మిగతా అంతా కూడా మనం పట్టుకొని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే విధంగా అయితే వర్క్ చేయాల్సిన పని అయితే ఉండదండి. సో ఏంటంటే ఫస్ట్ లైన్ జాగ్రత్తగా కింద లైన్, పైన లైన్ జాగ్రత్తగా పట్టుకుంటే చాలు. అండ్ పైన వచ్చేసి బార్డర్ రొటేట్ చేశాను. మళ్ళీ దాన్ని సెపరేట్‌గా తీసుకున్నాను చెప్పట్లా. కింద ఉన్న బార్డర్‌ని పైన కూడా ఫ్లిప్ ఆర్ రొటేట్ ఆప్షన్ మీకు ఐడియా ఉండుంటుంది కదా! వాటెవర్ అలాంటి మిషన్స్‌లో అయితే ఒక్కొక్క మిషన్స్‌లో ఎఫ్ అని ఉంటుంది. ఒక్కొక్క మిషన్‌లో పి అని ఉంటుందనమాట. సో దాన్ని వచ్చేసి రొటేట్ చేసుకున్నాననమాట. సో ఇక్కడ మిషన్ మొత్తం కుట్టేసుకున్న తర్వాత వర్క్ అంతా వేసిన తర్వాత ఇలా మడత పెట్టేసి కుట్టేసుకున్నాం అనుకోండి, నీట్‌గా ఉంటుంది. ఈ స్టిచ్ కనిపించదు. ఎందుకంటే హ్యాండ్ కుట్టేటప్పుడు కుట్లల్లో వెళ్ళిపోతుందనమాట అది. కొంచెం ఎక్స్ట్రా ఎందుకు వదిలాను అని అంటే రేపు ఫర్దర్‌గా కూడా ఒకవేళ కొంచెం కొంతమంది లావ్ అయినప్పుడు, బొద్దుగా ఉండేటప్పుడు అంటే కొంచెం లావ్ అయ్యారు అనిపించినప్పుడు వాళ్ళకి అప్పుడు కూడా ఎటువంటి ప్రాబ్లం రాకూడదు అని ఎక్స్ట్రా వేసేసాను. అండ్ కింద కట్ వర్క్ వచ్చేసి ఈ విధంగా వచ్చేసి జయ మేడంని అడిగి మళ్ళీ చేయించుకోవడం అయితే జరిగిందండి. కొన్ని చిన్న చిన్న క్లోత్స్ యూస్ చేసి అండ్ రీకస్టమైజ్డ్ డిజైన్ అని అయితే దీన్ని చెప్పొచ్చు అనమాట. అంటే కస్టమైజ్డ్ డిజైన్ వేరు, రీకస్టమైజ్డ్ డిజైన్ వేరు. కస్టమైజ్డ్ డిజైన్ ఏంటి అని అంటే ఎక్కడా లేని డిజైన్ని మనం కస్టమైజ్ చేయించుకోవడం. రీకస్టమైజ్డ్ ఏంటి అని అంటే ఆల్రెడీ ఉన్న డిజైన్ వల్ల కస్టమర్ సాటిస్ఫాక్షన్ అవ్వకపోవడం. కస్టమర్ సాటిస్ఫై అవ్వలేదు అని అంటే దాన్ని మళ్ళీ రీకస్టమైజ్డ్ చేస్తారనమాట. అండ్ దీనికి కూడా స్పెసిఫిక్గా చెప్తున్నాను. రీకస్టమైజ్డ్ ఎందుకు చేస్తాము అని అంటే ఒక డిజైన్ని కొత్తగా కనిపించడం కోసం అండ్ ఆ డిజైన్లో కొన్ని మోడిఫికేషన్స్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది అన్నప్పుడు. అండ్ కస్టమర్ రౌండ్ నెక్ని కట్ వర్క్ కావాలి అని అడుగుతారు. ఆ కట్ వర్క్ కోసం డిజైన్ మళ్ళీ చేయించాల్సి ఉంటుంది. ఎందుకంటే మన మిషన్లో కట్ వర్క్ సెట్ చేసుకోవడం కుదరదు కదా. సో దానికోసము రీకస్టమైజ్డ్ అంటే మెయిన్ రౌండ్ నెక్ని కట్ వర్క్ చేయించడము అండ్ ఇట్లా నార్మల్ డిజైన్స్ని బార్డర్ డిజైన్స్ లాగా కన్వర్ట్ చేసుకోవడం ఇవన్నీ కూడా రీకస్టమైజ్డ్ కింద వస్తాయి అన్నమాట. ఇక్కడ చూడొచ్చు నేను ఈ కట్ వర్క్ మొత్తం కూడా గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్తో అయితే నేను యూస్ చేస్తున్నానండి. చాలా వరకు ఎక్కువ కస్టమర్స్ ఏమడుగుతారు అని అంటే ఎక్స్ట్రా కాంట్రాస్ట్ కలర్స్ అయితే నాకు యూస్ చేయొద్దు, శారీలో ఉన్న కలర్సే యూస్ చేయండి అని అడుగుతారు. కొంతమంది ఏంటంటే మీ ఇష్టం మీ చాయిస్ అని చెప్పేసి యూస్ చేస్తారు. కానీ ఇట్లాంటి పట్టు శారీస్కి స్పెసిఫిక్గా పట్టు శారీస్కి మాత్రము ఇట్లా గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో యూస్ చేస్తే పిక్స్లో అయితే అద్దిరిపోతుందండి. ఇదైతే నేను ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నా. ఎందుకు అంటే రీసెంట్గా నేను మా తమ్ముడు మ్యారేజ్కి వాళ్ళ వైఫ్కి వేశాను కదా గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్తో ఇదే కలర్ మీద. అసలు పిక్స్లో అయితే చాలా బాగా వచ్చిందనమాట. ఇంకా ఆ డిజైన్స్ అయితే నేను యూట్యూబ్లో రిలీజ్ చేయలేదు. ఇలాంటి బార్డర్స్ డిజైన్ని కొంచెం కొత్తగా క్రియేటివ్గా యూస్ చేసి మన వర్క్ అయితే చేయడం జరిగింది. అవన్నీ కూడా ఫ్యూచర్లో వస్తాయి అనమాట. బట్ వీడియోస్ చేయడానికి కొంచెం టైం తక్కువ, కొంచెం చిన్న హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని మీకు తెలిసిందే కదా. అండ్ వర్క్ ఆర్డర్స్ కూడా చాలా వరకు పెండింగ్ పడిపోయి ఉన్నాయి. అందువల్ల ఈ మధ్య కొంచెం వీడియోస్ అయితే డిలే అవుతున్నాయి. బట్ చాలా ఉన్నాయండి మీకు చూపించాల్సింది. ఈ మాట మాత్రం మర్చిపోవద్దు. చాలా ఉన్నాయి, చాలా చూపించబోతున్నానని చెప్పేసి అయితే అర్థం చేసేసుకోండి. సో ఇక్కడ చూసారు కదా కింద కట్ వర్క్ బార్డర్ అండ్ దానిపైన H1 అయితే సెలెక్ట్ చేసుకున్నాము. అంటే ఇలాంటి డిజైన్స్ ఉన్నట్టు హ్యాండ్ ఇచ్చేదానికంటే కూడా నాకు ఇలా సింగిల్గా సెలెక్ట్ చేసుకుంటే ఏంటి అంటే కస్టమర్కి బార్డర్ ఎంత ఉంది, శారీలో బార్డర్ ఎంత ఉంది, మనం ఎంతవరకు బార్డర్ యూస్ చేస్తే బాగుంటుంది, ఇదన్నీ మనం కొంచెం ఓన్ ఐడియాతో అయితే చేసేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ చైన్ స్టిచ్ ఉంది కదా, ఇది కూడా నేను సపరేట్గా యాడ్ చేసుకున్నాను. అండ్ ఈ డిజైన్ వచ్చేసి మీకు 4602 అనే నెంబర్ మీద అయితే అవైలబుల్గా ఉంటుంది. ఎవరైనా వేయాలి అనుకుంటే జేసీ క్రియేషన్స్ జయ మేడంని వచ్చేసి 4602 JC4602 అని అడిగి మీరు పర్చేస్ చేసుకొని వేసుకోవచ్చు. ఇంకా మీకు ఈజీగా కూడా ఉంటుందండి. ఈ బార్డర్ అవన్నీ కూడా మేడం సెట్ చేసి ఇస్తారు కాబట్టి, అంటే బార్డర్ అంటే చీరలో బార్డర్ తీసుకొచ్చి మేడం అతికి చీర ఆ బార్డర్ అవన్నీ మనం పెట్టుకోవాలి. వర్క్ అరేంజ్ చేసి ఇస్తారనమాట. అంటే డిజైన్ పర్ఫెక్ట్ షేప్లో పెట్టేసి ఇస్తారనమాట. ఇంకా ఈజీ ఉంటుంది. ఒక్కొక్క మొక్క అతికించుకునేదానికంటే మీకు ఏంటంటే ఒక డిజైన్ లాగా ఒక హ్యాండల్లా వచ్చేసినప్పుడు ఆ ప్లేస్లో పెట్టేసుకోవడం మీకు ఇంకా ఈజీగా ఉంటుంది కదా. సో 4602 అనే నెంబర్ మీద డిజైన్ అవైలబుల్గా ఉంటుంది కాబట్టి తీసుకోవచ్చు. అండ్ ఈ బార్డర్ అండి నాకు నిజంగా చాలా నచ్చింది. ప్లెయిన్ బార్డర్స్ కూడా నేను చాలా వరకు యూజ్ చేశాను. బట్ ఇది ఇంకా బాగా నచ్చిందనమాట. బార్డర్కి పైన కింద అలా డిజైన్ చేయడము, పైన ఎక్కువ గోల్డ్ కలర్ యూస్ చేయడము. కస్టమర్కి శారీలో అయితే నాకు తెలిసి సిల్వర్ తక్కువే ఉంది. శారీ వచ్చేసి వాట్సాప్ పెట్టారు. బ్లౌజ్ క్లాత్ అండ్ బార్డర్ బ్లౌజ్ పీస్ నాకు కొరియర్ చేశారనమాట. సో ఇక్కడ చూసారు కదా 2 హ్యాండ్స్ అయితే ఎంత అందంగా ఎంత ముద్దుగా ఉన్నాయో. నిజంగా చాలా బాగా నచ్చింది. అండ్ ఇటు సైడ్ అటు సైడ్ ఉండే బార్డర్ని కూడా ఇట్లా మడిచేసి కుట్టేటప్పుడు కుట్టేసుకోవచ్చు. అది కూడా పెద్ద ప్రాబ్లం అయితే ఏం లేదు. అండ్ నెక్ చూసినట్లయితే నెక్లో కూడా మనం గోల్డ్ అండ్ సిల్వర్ మాత్రమే యూస్ చేసాం. జస్ట్ లైట్గా ఒక కుందన్ పెట్టేసి వదిలేసానండి. ఎక్కువ కుందన్స్ కూడా దీనికైతే తీసుకొని రాదలుచుకోలేదు, ఎందుకంటే దీనికి ఉన్న అందం తగ్గించదలుచుకోలేదు అనమాట. బట్ కస్టమర్ కావాలి అని అంటే ఇంకొన్ని కుందన్స్ అయితే ఎక్స్ట్రా పెడతాను. ఇవి వచ్చేసి లత్కన్స్ అండి. లత్కన్స్ కుట్టుకుంటే ఇవి చాలా బాగుంటాయి అండ్ డిఫరెంట్గా ఉంటాయి అనమాట. సో కస్టమర్ వచ్చేసి టైలరే కాబట్టి కొంచెం ఓపిక్గా లత్కన్స్ అవన్నీ కూడా కుట్టుకుంటారు అని చెప్పేసి చేస్తున్నాను. అండ్ ఆల్ ఓవర్ బుటీస్, మగ్గం బుటీస్ యూస్ చేశాను. చాలామంది మగ్గం బుటీస్ అడుగుతున్నారు. సో మన వెబ్సైట్
వెబ్సైట్లోకి వెళ్ళి మగ్గం బుటీస్ అని సెర్చ్ చేయండి, మీకు మగ్గం బుటీస్ అయితే అవైలబుల్ దొరుకుతాయి అనమాట. సో ఇది బ్యాక్ నెక్ అండ్ ఫ్రంట్ నెక్ అండి. నిజంగా బ్యాక్ నెక్ అండ్ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఓన్లీ కట్ వర్క్ అనేది మనం చేసాము. అండ్ కట్ వర్కే కాదు, మీకు రౌండ్ నెక్ కావాలి అన్న ఈ డిజైన్లో అయితే మనకి అవైలబుల్గా ఉంటుంది. బట్ 4602 కాదు నెంబర్, అది 4232లో రౌండ్ నెక్ అయితే అవైలబుల్గా ఉంటుంది. సో చూసారు కదా, ఇదండి ఈ వీడియో అయితే. మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. మరిన్ని కొత్త డిజైన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.